ఎవరైనా ప్లాట్ కొనాలంటే ఒక రైట్ ప్లాట్ అయి ఉండాలి. ఎందుకంటే డబ్బు ఉంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్లాట్ కొంటే ఫ్యూచర్లో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. లీగల్గా చూసుకోవాలి, డెవలప్మెంట్ చూసుకోవాలి, ఆ వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటి, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, మనం ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేటువంటి అనేక అంశాలకు సంబంధించి మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. ఇక్కడ మనం శ్రీశైలం హైవేలో ఆమన్గల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడే ప్లాట్ ఎందుకు కొనాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనే దానికి సంబంధించి ఇక్కడ మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. మైత్రేయ వెంచర్కి సంబంధించి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈ లొకేషన్లోనే మీరు వెంచర్ ఎందుకు వేసారంటే ఏం చెప్తారా సార్? యాక్చువల్గా మెయిన్ రీజన్ ఇక్కడ వేయడానికి కారణం ఏంటంటే సార్, మనకున్నది ఇప్పుడు ఫోర్త్ సిటీ అని ఎందుకు అంటున్నారంటే, ఫస్ట్ హైదరాబాద్, సికింద్రాబాద్ అనేది జంట నగరాలు. ఓకే. థర్డ్ సిటీ వచ్చేసి సైబరాబాద్. ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది శ్రీశైలం హైవేలోను, సాగర్ హైవేలోను, మన మీర్ఖాన్పేట 200 ఫీట్ రోడ్డుకి RRRకి లోపల ఉన్న ఈ 30,000 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో, భారత్ ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టి ఇక్కడ డెవలప్మెంట్ శరవేగంగా చేయడం జరుగుతుంది. ఓకే. ఆ ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకుని మనం ఈ శ్రీశైలం హైవేలో వెంచర్ వేయడం జరుగుతుందండి. ఓకే. మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి అసలు? యాక్చువల్గా ఏంటంటే సార్, మనకి తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 ఏదైతే దిగుతామో అక్కడి నుంచి కందుకూరు వరకు ఉన్న ఆ స్ట్రెచ్ అంతా కూడా మీకు ఫారెస్ట్ ల్యాండ్ ఉందండి. ఓకే. అక్కడ కన్స్ట్రక్షన్కి అవకాశం లేదు మనకి. యాక్చువల్గా ఏదైతే తుక్కుగూడ నుంచి మనకి కందుకూరు వరకు కూడా. ఓకే. కందుకూరు తర్వాత కందుకూరు అనేది మండల్ అండి. కందుకూరు తర్వాత కడతాల దగ్గర వరకు వచ్చే వరకు కొంచెం రెస్ట్రిక్షన్ జోన్స్ ఉన్నాయి, ప్లస్ కన్స్ట్రక్షన్ రెస్ట్రిక్షన్ ఉంది అక్కడ. ఓకే. కడతాలు కూడా మండలే. ఈవెన్ కడతాల దగ్గర నుంచి చూసుకుంటే మీరు ఆమన్గల్ కానీ ఇప్పుడు వచ్చే RRR పాయింట్ కానీ కలవకుర్తి కానీ ఇదంతా కూడా ఈ సరౌండింగ్స్ అంతా కూడా కంప్లీట్ ఫ్రీ జోన్ ఇది. అందుకని చెప్పేసి ఆమన్గల్ అనేది మున్సిపాలిటీ, మన వెంచర్ కూడా అనేది మున్సిపల్ లిమిట్స్ లో వార్డ్ నెంబర్ 1లో ఉన్నాం మనం. ఆమన్గల్కి 1.5 కిలోమీటర్ లోపల ఉంటామండి. ఎట్ ద సేమ్ టైం ఫోర్త్ సిటీ రెసిడెన్షియల్ జోన్ లో ఉన్నాం, FCDA రెసిడెన్షియల్ జోన్ లో ఉన్నాం. అందుకని మనం ఈ ఏరియా చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో అంటే ఆమన్గల్ వార్డు నెంబర్ 1లో ఉన్నారు. వార్డ్ నెంబర్ 1లో ఉన్నాం సార్. మనం డెవలప్మెంట్ కూడా తొందర అవడానికి ఛాన్సెస్ ఈజీగా డెవలప్మెంట్ అవుతుంది. ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. ఫాస్ట్ మనకి రీసేల్ వాల్యూ కానీ ఇది కానీ ఉంటుందండి. హైవే నుంచి జస్ట్ మనం నేషనల్ హైవే ఏదైతే శ్రీశైలం హైవే మనం చెప్పుకుంటున్నామో, నేషనల్ హైవే 765. ఓకే. శ్రీశైలం హైవే అట్ ద సేమ్ టైం తిరుపతి హైవే కూడా ఇదేనండి. ఓకే. అయితే ఆ హైవేకి జస్ట్ 750 మీటర్స్ లోపల ఉన్న వెంచర్ మనది. శ్రీశైలం హైవేకి జస్ట్ లోపల 750 మీటర్స్ లోపల ఉన్న వెంచర్. మన వెంచర్ ముందు నుంచి వెళ్ళే రోడ్డు కూడా 60 ఫీట్ రోడ్డు టువర్డ్స్ మనకి ముర్తూజ్పల్లి విలేజ్ ఉంటుందండి. మన వెంచర్ దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ లో ఇమీడియట్ గా వెంచర్ తర్వాత వచ్చేది 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, ఎగ్జిట్ నెంబర్ 13 రావిరియాల్ ఏదైతే ఎగ్జిట్ ఉందో అక్కడి నుంచి డైరెక్ట్ గా మనకి RRR పాయింట్ కనెక్టివిటీ అవుతుందండి. ఈ వెంచర్ కి ఎన్ని కిలోమీటర్లు? జస్ట్ 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్. ఓకే. అది మెయిన్ హైలైట్ అనుకో. మెయిన్ హైలైట్ సార్ అది. 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు విత్ మెట్రో తోటి ఇస్తున్నారు. ఓకే. 41.5 కిలోమీటర్స్. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన వెంచర్ కి 3 మేజర్ రోడ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి నేషనల్ హైవే 765 శ్రీశైలం హైవే. సెకండ్ వచ్చేసి మనకి 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. అట్ ద సేమ్ టైం RRR కూడా లోపల ఉన్నాం సార్ మనం. RRRకి 5 కిలోమీటర్ లోపల ఉన్న వెంచర్ ఇది. 3 మేజర్ రోడ్స్ మన ఈ వెంచర్ చుట్టూ ఉన్నాయండి. యాక్చువల్గా సింపుల్గా ఒకటేనండి, ఫోర్త్ సిటీ అనేది ర్యాపిడ్ గ్రోత్ ఉన్న సిటీ, ర్యాపిడ్ గా స్పీడ్ గా డెవలప్మెంట్ అవుతున్న సిటీ. యాక్చువల్గా ఎగ్జిస్టింగ్ సిటీలతో కంపేర్ చేస్తుంటే ఇది ఎందుకు బెటర్ అంటే, ఎగ్జిస్టింగ్ సిటీలో మీకు ఉన్న రోడ్స్ కానీ ఇది కానీ ఎక్స్పాండ్ చేయడానికి కానీ స్కోప్ లేదు. అంతా కూడా డెమాన్స్ట్రేట్ చేయడం ఇదంతా ఇబ్బంది బాగా. ఇక్కడ కొత్త సిటీ డెవలప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చే రోడ్స్ అన్ని కూడా 150 ఫీట్ రోడ్స్, 200 ఫీట్ రోడ్స్, 300 ఫీట్ రోడ్స్. అంటే ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నారు సిటీ ఇది. అందుకని చెప్పేసి ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది ఇది. ఈ శ్రీశైలం హైవేలో ఏదైతే ఈ 30,000 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దీన్ని 14 డివిజన్స్ కింద డివైడ్ చేసి డిఫరెంట్ కంపెనీస్ కి అలోకేట్ చేశారండి. కంపెనీ అంటే ఒక కంపెనీ కాదు, ఒక దాంట్లో ఒక 100 కంపెనీలు రావచ్చు, 150 కంపెనీలు రావచ్చు. అలాంటివి 14 డివిజన్స్ లో చేశారు. 14 డివిజన్స్ గా డివైడ్ చేసి అందరికి అలొకేట్ చేశారు. మీకు రీసెంట్ గా FCDA బిల్డింగ్ కూడా కంప్లీట్ అయ్యి ఉంది. అట్ ద సేమ్ టైం జూన్ ఫస్ట్ వీక్ లో మనకి ఒక 6 కంపెనీ స్టార్ట్ అవుతున్నాయి ఇందులో. యాక్చువల్గా ఏంటంటే సార్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ అవైలబుల్ ఉంది కాబట్టి యాక్చువల్గా గవర్నమెంట్ ఏదన్నా స్టార్ట్ చేయాలి, ప్రాజెక్ట్ అన్నా స్టార్ట్ చేయాలంటే ల్యాండ్ ఎక్వైర్మెంట్ అనేది మెయిన్ టాస్క్. ల్యాండ్ ఎక్వైర్మెంట్ అనేది మెయిన్ టాస్క్ మనకి. అది ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కదా, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ లొకేషన్ లో ఏదో ఒక కంపెనీ చేయాలా. ఫోర్త్ సిటీ అని కాదు, ఏ సిటీ అయినా కూడా ఫ్యూచర్ లో అబ్నార్మల్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఇక్కడ.
ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ప్రాజెక్ట్ టేకప్ చేసింది. ఇది స్టేట్ తో సంబంధం లేదండి అసలు. స్టేట్ ఈ గవర్నమెంట్ కాకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కలిసి పనిచేయాల్సిందే. ఈ రోడ్స్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏదైతే వస్తున్నాయో అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి పనిచేస్తున్నాయండి. ఇవి ఆపడానికి లేదు. అవునండి, అవును. బికాజ్ ఇక్కడ గవర్నమెంట్ అవును సార్, అవును. సో అది మెయిన్ అడ్వాంటేజ్. ఓకే. సో ఏంటి అసలు మన వెంచర్ లో ఏంటి హైలైట్స్, వెంచర్ కి సంబంధించిన హైలైట్స్ ఏంటి? యాక్చువల్ గా మనది ఉన్నది హైవేకి దగ్గరలో ఉన్నామని ముందే చెప్పుకున్నాము. మనది టోటల్ గా 12 acres వెంచర్ అండి. 170 plots ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీ. గేటెడ్ కమ్యూనిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. మీరు ఈ స్టోనింగ్ కానీ మార్కింగ్ కానీ అంతా కంప్లీట్ అయ్యి ఉంది. ఈచ్ అండ్ ఎవరీ ప్లాట్ కి మున్సిపల్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా కంప్లీట్ చేసి ఉన్నాము. మోర్ దెన్ 60% డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యి ఉన్నాయి సార్. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ తో పాటు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము విత్ సీసీ రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషన్. ఇదే మనకి డెవలప్మెంట్ పెండింగ్ ఉందండి. అంటే ఒక 40% పెండింగ్ ఉంది మనకి. 60% ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఉన్న వెంచర్. ఇందాక చెప్పుకున్నట్టు 3 మేజర్ రోడ్స్ లోపల ఉన్న వెంచర్. మీకు 10 years 15 years వెయిట్ చేయాల్సిన పని లేదండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే విత్ ఇన్ 3 to 4 years లో డబుల్ అవుతుందండి. ఆ గ్యారంటీ మేము ఇవ్వగలుగుతాం. ఇన్వెస్టర్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి స్కోప్ ఉంది ఇక్కడ? కన్స్ట్రక్షన్ మనమే చేస్తున్నాం సార్. ఇందులో 150 గజాల దాంట్లో 530 SFT సింప్లెక్స్ హౌస్, సింగిల్ బెడ్రూమ్ మనమే కన్స్ట్రక్షన్ చేసిస్తున్నాం. ఆ ఫెసిలిటీ కూడా ఉందండి. ఆల్రెడీ బుకింగ్స్ కూడా తీసుకుని ఉన్నాము. మనకి ఏదైతే ఓసీ వచ్చిన తర్వాత మార్టిగేజ్ రిలీజ్ చేసుకుని కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తాం సార్ మనం. మీకు సిటీ నుంచి ఎయిర్పోర్ట్ కి రావాలంటే దగ్గర ఏ అవుట్కట్స్ నుంచి రావాలన్నా కూడా మీకు మోర్ దాన్ 100 kilometers ఉందండి. మనకి ఎయిర్పోర్ట్ దగ్గర జస్ట్ 40 kilometers రేంజ్ లో మనం ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఈజీ యాక్సెస్ అండి జర్నీకి ఇది. ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి రావిర్యాల నుంచి ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ కి మన గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తుందో విత్ మెట్రో తోటి, అదే మెట్రో కనెక్టివిటీ మనకి రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉందండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకో గ్రీన్ ఫీల్డ్ రోడ్ మనకి మన్ననూరు శ్రీశైలం ఫారెస్ట్ ఏదైతే ఉందో గేట్ దగ్గరికి మన్ననూరు దగ్గరికి ఇంకొకటి వస్తుంది. ఇంకో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. అక్కడి నుంచి డైరెక్ట్ గా ప్రాజెక్ట్ వరకు కూడా ఎలివేటెడ్ కారిడార్ అని చెప్పేసి టోటల్ గా బ్రిడ్జ్ మనకి మన్ననూరు నుంచి. అంటే మనకేంటంటే నైట్ టైము యాక్చువల్గా 9 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు మొత్తం వెహికల్స్ అని ఆపుతారు. యానిమల్స్ కి డిస్టర్బెన్స్ కంటే ఉండకూడదని. ఇంకా ఇబ్బంది ఉండదు అనమాట. ఫ్యూచర్ లో ఈ ఎలివేటెడ్ కారిడార్ కంప్లీట్ అయింది అనుకోండి, మనం ఫ్రీగా జర్నీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ కనెక్టివిటీ కూడా ఆల్రెడీ ప్రపోజల్ చేశారు, వర్క్ కూడా స్టార్ట్ అయిందండి అది. సో చాలా మంది ప్లాట్ కొనాలంటే లీగల్ గా కూడా చూస్తారు. సో వాటికి సంబంధించి మీరు కస్టమర్కి ఏం చెప్తారు అసలు? యాక్చువల్గా మీకు DTC అప్రూవ్డ్ కానీ HMD అప్రూవ్డ్ కానీ వచ్చింది అంటేనే గవర్నమెంట్ అంతా కూడా ఈ ల్యాండ్ అంతా 100కి 200% చెక్ చేసే మనకు అప్రూవల్ ఇస్తారండి. ఆల్రెడీ మనకి DTCP అప్రూవల్ ఉంది, అట్ ద సేమ్ టైం రెరా అప్రూవల్ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. అప్రూవల్ లేఅవుట్ తెలిసిన వాళ్ళకి మనం అసలు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదండి. పంచాయతీ లేఅవుట్ కానీ వేరే ఏదైనా తీసుకుంటే మీరు భయపడాలి. అప్రూవల్ లేఅవుట్ కాబట్టి ఏమైనా ఇబ్బంది ఉండదండి. సో ఒక కస్టమర్ వస్తాడు, ప్లాట్ కొనుక్కున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో అక్కడైతే చాలా వెంచర్లు ఏంటంటే అయిపోయింది, మీ అమ్మేష్టం, మీకు సంబంధం లేదంటారు. ఫ్యూచర్లో అయినా ఇబ్బంది వచ్చినా ఏదన్నా దాన్ని పట్టించుకోరు. సో మన ఏంటి అసలు ఇక్కడ దీంట్లో ఏంటి? యాక్చువల్గా మనం ఈ పాయింట్ చాలా మంది అడుగున్నారండి. ఇంతకు ముందు ఏదైతే నంబర్ ఆఫ్ వెంచర్స్ కంప్లీట్ చేస్తున్నాం, మనం ఫస్ట్ టేకప్ చేసింది చాలా చిన్న వెంచర్ సార్. ఇది 12 ఎకరాల వెంచర్. ఎక్కడ చేసినా కూడా 75 ఎకరాల నుంచి చేసుకుని 150 ఎకరాల వరకు చేసాము. డెవలప్మెంట్ అంతా ఫుల్ ప్లెడ్జ్డ్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి వెంచర్. ఈ వెంచర్ పర్టికులర్ గా మనము ఇట్లాంటి ఈ డ్రాబ్యాక్స్ ఉండకూడదని చెప్పేసి 3 years కంటిన్యూగా మనమే మెయింటైన్ చేస్తున్నాం వెంచర్. మీరు ఏ రోజు వచ్చినా కూడా కొత్తగా ఉంటుందండి. గడ్డి మొలవడం కానీ, ప్లాట్ స్టోన్ పోవడం కానీ ఇట్లాంటి ఏం జరగవు అనమాట. 3 years వరకు కూడా మనం కంప్లీట్ గా కంపెనీదే పూర్తి బాధ్యత మనమే చేస్తున్నాం. డెవలప్మెంట్ అంతా కూడా కంప్లీట్ గా చేసి మనకి 3 years వరకు మెయింటెనెన్స్ కూడా మనమే చేస్తున్నాం అండి. ఆ తర్వాత సొసైటీ ఎలాగ ఫామ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ ఇబ్బంది కూడా ఏం లేదు సార్ ఇందులో. యాక్చువల్గా మార్టిగేజ్ అనేది మీనింగ్ ఏంటంటే సార్, మనం ఏదన్నా డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పి కస్టమర్కి చెప్పి మనం ఏదైనా డిఫాల్ట్ అయ్యామనుకోండి, ఈ మార్టిగేజ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా గవర్నమెంట్ ఈ ఆక్షన్ కానీ ఏదైనా చేసి కస్టమర్కి అమ్మి ఆ వచ్చిన రెవెన్యూ తోటి టోటల్ డెవలప్మెంట్స్ అంతా కంప్లీట్ చేసి వస్తుంది. అందుకని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు సార్ అసలు. యాక్చువల్గా మనకి ఏ హైవే అయినా, శ్రీశైలం హైవే కావచ్చు, మనకి ముంబై హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, ఏ హైవే అయినా కూడా హైవే ప్లస్ రింగ్ రోడ్డు RRR ఏదైతే పాయింట్ ఉందో అక్కడ 167 acres రింగ్ లాగా డెవలప్మెంట్ చేస్తూ గవర్నమెంట్ రీఫ్రెష్మెంట్ జోన్ అని చెప్పేసి పేరు పెట్టిందండి దానికి. అంటే యాక్చువల్గా ఏంటంటే సిటీలోకి ఎంటర్ అవ్వకుండా అవుటర్ టు అవుటర్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వేరే స్టేట్లకు కానీ ఇట్లకి కానీ,
వాళ్ళు చేసేవాళ్ళు ఏంటంటే ఆ పాయింట్లో ఆగి రిఫ్రెష్ అయ్యి 1 or 2 days స్టే చేసి కూడా వెళ్ళే విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. దాని రిఫ్రెష్మెంట్ జోన్ అని చెప్పేసి 167 acres ఎక్వైర్ చేస్తున్నారు ప్రతి సర్కిల్లోనూ. అంటే మీకు ఎక్కడైతే RRR పాయింట్ ప్లస్ హైవే, నేషనల్ హైవేస్ కానీ హైవేస్ కానీ కలుస్తాయో ఆ పాయింట్లోనండి. ఓకే. సో ఆ పాయింట్కి మనం ఇప్పుడు వెంచర్ ఎంత? జస్ట్ ఒక RRR పాయింట్ 5 kilometers లోపల ఉన్నామండి మనం. ఓకే. ఇది దాటుకొని RRR పాయింట్. అవునండి. మనం వెంచర్ దాటినారు 5 kilometers వెళ్తే RRR వస్తుంది మీకు. ఓకే. యాక్చువల్గా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ లేకుండానే మన దగ్గర నుంచి జస్ట్ ఒక 750 meters హైవేకి వెళ్తే 40,000 rupees per square yard అమ్ముతున్నారు సార్. ఓకే. అదే ఆమన్గల్ సిటీలోకి వెళ్తే మీకు 60,000 నుంచి 1 lakh ఉంది హైవేకి, ఆమన్గల్ మున్సిపల్ లిమిట్స్లో. ఓకే. దానికి అతి దగ్గరలో ఉన్న వెంచరు. ఈ రోజు మనం ఏదైతే ఈ 14,000 15,000 మన స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నామో ఇది వితిన్ 3 to 4 years లో డబుల్ కంటే ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉందండి. ఓకే. 100% అవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ లేనప్పుడే ఈ రేట్లు ఇక్కడ ఉన్నాయి. అంటే 40,000 కానీ 60,000 కానీ 1 lakh కానీ ఏదైతే సరౌండింగ్స్ లో ఉన్నాయో మన వెంచర్ ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకుని చేసిన వెంచర్ కాబట్టి దాంతో పాటు మనకి కూడా ర్యాపిడ్ గ్రోత్ వస్తుంది. విత్ ఇన్ 3 to 4 years లోనే ట్రెమెండస్ చేంజెస్ వస్తాయి సార్ ఈ ఏరియా మొత్తం. దానివల్ల రేటు విపరీతంగా పెరిగే అవకాశం ఉందండి. డెవలప్మెంట్ పరంగా అవును అందుబాటులో ఉన్న వెంచర్ అండి. అందుబాటులో ఉన్న వెంచర్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.